సంవత్సరపు బిగ్గెస్ట్ లాంచ్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా నా చేతిలోకి అయితే వచ్చేసింది. ఈసారి దీంట్లో కొత్తగా గ్యాలక్సీ AI ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో ఈ రోజు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాము, చేసి గేమ్ ఆడదాము, పర్ఫార్మెన్స్ ఎలా వస్తుందని చూద్దాము, అండ్ గేమ్లో కూడా AI ఫీచర్స్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాము. సో ముందుగా దీన్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అండ్ బాక్స్ చాలా సన్నగా ఉంది, ఎందుకంటే దీంట్లో ఛార్జర్ ఉండదు అనమాట. అండ్ మనకు వచ్చిన వేరియంట్ 512GB స్టోరేజ్, 12GB ర్యామ్. 12GB ర్యామ్ అంటే గేమింగ్ బాగా చేయొచ్చు. అండ్ ఇంకా బాక్స్ లోపల డివైస్ చూసుకుంటే కనుక ఓహో టైటానియం గ్రే కలర్ అయితే ఇచ్చారు. కలర్ చాలా బాగుంది. మీరు కెమెరాలో చూసేటప్పుడు మీరు అంతగా ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ బట్ చేతిలో పట్టుకుంటే ఆ ప్రీమియం ఫినిష్, ఆ క్వాలిటీ, ఆ హెవీనెస్, అసలు ఒక ఫ్లాగ్షిప్ని పట్టుకుంటే ఇలా ఉండిద్దని నేను ఇప్పుడే ఫీల్ అవుతాను. కిక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ డివైస్ని పక్కన పెట్టి బాక్స్లో ఏమేమి ఇస్తున్నారో చూద్దాము. సో బాక్స్లో మనకి మాన్యువల్స్, ఛార్జింగ్ కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్. ఇంతమించి పెద్దగా వెళ్ళేవు, ఛార్జర్ మనం సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ బిల్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది. చుట్టూ టైటానియం ఫ్రేమ్, స్ట్రాంగ్గా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది. సైడ్లో మనకి వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ ఉన్నాయి. ఇటు సైడ్ ప్లేన్ ఉంది, పైన యాంటీనా బ్యాండ్స్, కింద సిమ్ ట్రే, స్పీకర్, టైప్ సి పోర్ట్ అండ్ S Pen కోడ్ ఉంది. S Pen కోడ్ వాడదాము. అండ్ డివైస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇవి, కావాలంటే పాస్ చేసి చదువుకోండి. ఇంకా డిస్ప్లే గురించి చెప్పాలంటే శాంసంగ్ డిస్ప్లేని కొట్టేది ఇంకేమన్నా ఉందా? సో దీంట్లో 2500 పీక్ బ్రైట్నెస్, 6.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంది. గేమింగ్ అయితే పర్ఫెక్ట్ ఉండిద్ది. అండ్ దీంట్లో 2500 పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి ఎంత ఎండలకి వెళ్ళినా మీకు బ్రైట్నెస్ ప్రాబ్లం అయితే రాదు. అండ్ కెమెరా సెక్షన్లో మాట్లాడుకుందాము. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఏ గేమ్ అయినా కూడా అవలీలగా హ్యాండిల్ చేసేసిద్ది అనమాట. అండ్ బ్యాటరీ 5000 mAh అనమాట. ఆల్మోస్ట్ సరిపోయింది మనకి రోజు మొత్తానికి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, మొబైల్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు గేమింగ్ ఆడలేదనమాట. సో వెంటనే గేమ్స్ అయితే ఎక్కిచ్చేసాను. సో కొన్ని గేమ్స్ అయితే ఆడదాము. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండ్ దాంతోపాటు శాంసంగ్ వాళ్ళు గేమ్ బూస్ట్ అని కూడా ఇచ్చారనమాట. సో గేమింగ్ హబ్ అని ఉంటుంది, అక్కడ మనం గేమ్ సెర్చ్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఆడొచ్చు. ఫస్ట్ Asphalt 9 గేమ్ అయితే ఆడుతున్నాను. నేను హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో పెట్టాను, బట్ గేమ్ చూడండి ఎంత స్మూత్గా రన్ అవుతుందో. స్నాప్డ్రాగన్ 8 Gen 3 పవర్ఫుల్ అనుకుంటే శాంసంగ్ వాళ్ళు ఆ ప్రాసెస్ని ఇంకొంచెం పవర్ఫుల్ చేశారనమాట. అండ్ దీంట్లోనే మనకి రేట్ ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే గేమ్ గ్రాఫిక్స్ చూడడానికి ఇంకొంచెం బాగుంటాయి అనమాట. ఇప్పటివరకు దేంట్లోనే లేదు, ఫస్ట్ టైం దీంట్లోనే తీసుకొస్తున్నారు. సో ఇంకా Asphalt ఆడింది చాలు, మనం ఇప్పుడు మన ఫేవరెట్ గేమ్ BGMIకి అయితే వెళ్ళిపోదాము. సో BGMI గ్రాఫిక్స్ సెట్టింగ్స్ వచ్చేసి స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తుంది, బ్యాలెన్స్లో కూడా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, HDలో కూడా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, HDRలో కూడా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, అల్ట్రా HDలో అల్ట్రా వరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ ఎక్స్ట్రీమ్ అల్ట్రా HDR అని ఉంది, అది సూన్ రాబోతుంది అనమాట. అండ్ దీంట్లోనే 90 FPS కూడా సూన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ పెట్టేసి, హైయెస్ట్ సెట్టింగ్స్ పెట్టేసి BGMI గేమ్ అయితే ఆడదాము. అండ్ గేమ్ ఆడేటప్పుడు గమనించాను, డివైస్ బాక్స్ షేప్లో ఉండటం వల్ల 4 ఫింగర్ క్లా ఆడేటప్పుడు నాకు చేతి కంఫర్ట్ అనిపించింది అనమాట. అండ్ గేమ్ నేను ఆల్మోస్ట్ ఒక 2 to 5 మ్యాచెస్ దాకా ఆడాను, బట్ ఒక్క చోట కూడా ఫ్రేమ్ డ్రాప్ అయితే అవ్వలేదన్నమాట. సో స్నాప్డ్రాగన్ 8 Gen 3 చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ గెన్షిన్ ఇంపాక్ట్ అయితే ఆడుతున్నాను. సో ఈ గేమ్ సైజు 30GB. నిజం గైస్, 30GB పెట్టి గేమ్ ఇన్స్టాల్ చేశాను. అసలు గేమ్ 30GB పెట్టి ఎలా హ్యాండిల్ చేసిద్ది అనుకున్నాను. హైయెస్ట్ అల్ట్రా HD సెట్టింగ్స్ పెట్టాను గేమ్లో. ఫస్ట్ టైం నేను గెన్షిన్ ఇంపాక్ట్ ఆడటం కూడా ఈ డివైస్లో ఫస్ట్ టైం ఎక్కించాను అనమాట. 30GB అంటే నాకు అక్కడే కొట్టేసింది చిప్లు, బట్ గేమ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీని తర్వాత మళ్ళీ BGMI ఆడాను. ఇంతసేపు ఆడినా కూడా బ్యాటరీ డ్రైన్ అదేం లేదనమాట, చాలా మినిమల్గా పోతుంది. అండ్ ఇంకా హీటింగ్ విషయానికి వస్తే హీటింగ్ ఏం అనిపించలేదు, జస్ట్ వామ్ అనిపించింది, ఎందుకంటే దీంట్లో వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఉంది. ఇది పోయిన సంవత్సరం శాంసంగ్ S23 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే 92% పెద్ద వేపర్ ఛాంబర్ అయితే ఇచ్చారనమాట. ఇది ఉండటం వల్లేనేమో మనకి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయినా కూడా హీట్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నింటిలో మ్యాక్సిమం ఈ డివైస్ని వాడతాను, ఎందుకంటే మనకి బ్యాటరీకి బాగుంది, గేమింగ్కి బాగుంది, ఆల్మోస్ట్ ప్రతి దానికి పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. అండ్ గేమింగ్ కోసం మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం జస్ట్ ఈ మెనూ ఓపెన్ చేసేసి కింద మనకి జాయ్స్టిక్ బటన్ ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేసామంటే మనకి గేమింగ్ యొక్క స్పెషల్ ఫీచర్స్ అయితే ఓపెన్ అవుతాయి.
ఈ మెనూ ద్వారా మనం రికార్డింగ్ చేయొచ్చు, స్క్రీన్ షాట్స్ చేయొచ్చు. అంటే స్క్రీన్ రికార్డింగ్ మనం గేమ్ చేసేటప్పుడు ముఖ్యం కదా, అవన్నీ చేయొచ్చు అనమాట. దాంతోపాటు ప్రియారిటీ మోడ్ అని ఉంటుంది. మనం గేమ్లు ఆడేటప్పుడే ఫోన్లు కొడుతాయి అందరికీ. అలాంటి టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ కాల్స్ అన్నిటిని మ్యూట్ చేస్తుంది అనమాట. అండ్ పక్కనే చూసుకుంటే కనుక ఇంకా మనం ఎంతసేపు గేమ్ ఆడచ్చండి, బ్యాటరీ టైమింగ్ చూపిస్తుంది. అండ్ ప్రస్తుతం ఉన్న హీటింగ్ కానీ, గేమ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ హెల్త్ కానీ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ప్లగిన్స్ అయితే ఉంటాయి. ప్లగిన్స్ అంటే మన గేమ్ కావాల్సిన ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ని ఇంకా ఎక్కువ బూస్ట్ చేయడము, అండ్ గేమ్లో ఏమున్నదిగా ఏమ్ని అసిస్ట్ చేయడము, ఇంకా చాలా ప్రియారిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. అవసరమైతే నచ్చిన ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డివైస్లో ఇంక్లూడ్ చేసిన ఏఐ ఫీచర్స్ అయితే చూద్దాము. లిటరల్లీ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారనమాట సామ్సంగ్ వాళ్ళు. సో కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే చూపిస్తాను, మీకు దిమ్మ తిరిగిద్ది. సో ఫస్ట్ ఫీచర్, ఎప్పుడైనా మీరు ఫోటో దిగిన తర్వాత అక్కడ కొన్ని అన్నెసెసరీ పీపుల్ కానీ అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ కానీ వస్తుంటాయి అనమాట. వాటన్నిటిని ఏఐ యూస్ చేసి మనమైతే ఈజీగా ఎరెస్ట్ చేసేయచ్చు. అసలు అక్కడ ఉందో లేదో అన్నది కూడా మనం చెప్పలేము అనమాట. తర్వాత ఈ ఫోటో చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్లో కార్ ఒకటి ఉంది. దీన్ని రిమూవ్ చేద్దాం ఆగండి. సింపుల్గా ఎడిట్ నొక్కడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయడము. తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి ఉంచారనుకోండి, ఆబ్జెక్ట్ అక్కడ నుంచి కట్ అవుతుంది. పైన ఎరేజ్ ఆప్షన్ వస్తుంది, ఎరేజ్ కొట్టేస్తా. ఒక 10 సెకండ్స్ దాకా టైం తీసుకుంటుంది. అండ్ బూమ్ గైస్, కార్ని లేపేసి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్ని అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 మనుషులు ఉన్నారు కదా, ఇక్కడ ఈ 4వ వ్యక్తిని నేనైతే రిమూవ్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఏ ఆప్షన్ క్లిక్ చేస్తాను, అతని మీద క్లిక్ చేసి ఉంచానంటే తను సెలెక్ట్ అవుతాడు. తర్వాత ఎరేజ్ కొట్టేస్తాను. ఒక 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత చూడండి, ఈ పిక్ ఎవరికైనా వెళ్ళి చూపిస్తే ఇది ఒరిజినల్ పిక్ అనుకుంటారు, కానీ అంతకుముందు అక్కడ ఒక మనిషి ఉండేవాడని ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే ఈ ఏఐ జస్ట్ రిమూవ్ చేయడం మాత్రమే కాదు, తన వెనకాల తనని రిమూవ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏ డీటెయిల్స్ ఉండొచ్చు అని ఆలోచించి అక్కడ దాన్ని క్రియేట్ చేసేసిద్ది అనమాట. అలా మీకు ఒరిజినల్ పిక్కా లేకపోతే ఎడిటెడ్ పిక్ అని ఎవరికి తెలియదు. సెకండ్ ఫీచర్, ఏఐని యూస్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో చూడండి, తను బాస్కెట్కి కొంచెం దూరంగా బాస్కెట్ బాల్ని అయితే వేస్తున్నాడు. నేనేం చేస్తానంటే ఎడిట్ కొడతాను, ఏఐ ఫీచర్ కొడతాను, అండ్ తనని సెలెక్ట్ చేసి ఆ బాస్కెట్కి తనని దగ్గర చేస్తాను. కొంచెం జూమ్ చేద్దాం, సెట్. ఇప్పుడు జనరేట్ కొడతాను. అండ్ బూమ్ గైస్ చూడండి, అదే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేసింది అనమాట. కింద నీడతో సహా క్రియేట్ చేసేసింది. చూసారా ఎంత అడ్వాన్స్ లెవెల్లో ఉంది సామ్సంగ్ వాళ్ళ ఏఐ. ఇలా మనం ఎరేజ్ మాత్రమే కాదు, ఆబ్జెక్ట్స్ని మూవ్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏఐ జనరేట్ అంటే మనం ఒక చిన్న పిక్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. లైక్ ఈ పిక్ చూడండి, నార్మల్ రోడ్ పిక్, కార్లు అయితే వెళ్తున్నాయి, ఇలా ఉందన్నమాట. దీన్ని నేను కొంచెం పెంచుతాను. ఎలా అంటే ఎడిట్కి వెళ్తాను, కింద మనకి క్రాప్ ఫీచర్ ఉంటుంది, కొంచెం క్రాప్ చేస్తాను. లైక్ పైన కింద మనకి గ్యాప్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు నేను జనరేట్ క్లిక్ చేశానంటే ఆ గ్యాప్స్ ఉన్న ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా పిక్చర్ అనేది క్రియేట్ చేసేసింది అనమాట. పిక్చర్ జనరేట్ అయింది చూడండి, ఆటోమేటిక్గా అదే రోడ్లు వేసేసింది, చెట్లు వేసేసింది. వావ్ వావ్, నిజంగా. సో ఇది ఒరిజినల్ పిక్ అండ్ ఇది ఎడిటెడ్ పిక్, అదే క్రియేట్ చేసేసింది అనమాట. ఇలా నేను చాలా ట్రై చేశాను, ఆల్మోస్ట్ అన్నిట్లో బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ ఫీచర్ కోసం నేను చాలా వెయిట్ చేశాను. సో ఇప్పుడు నార్మల్ వీడియో ప్లే అవుతుంది కదా, మీరు జస్ట్ దాని మీద పాస్ చేసి ఉంచారంటే నార్మల్ వీడియో కాస్త స్లో మోషన్ అయిపోతుంది అనమాట. మీరు స్లోమో తీయకుండా అనేది స్లో అయిపోతుంది. ఇదేం చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్యలో కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసి అది ఆటోమేటిక్గా స్లో చేసేసిద్ది అనమాట. చూడండి, నార్మల్ రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి, క్లిక్ చేసి ఉంచానో లేదో ఆటోమేటిక్గా వీడియో మొత్తం స్లో అయిపోయింది. నెక్స్ట్ ఏఐ ఫీచర్, మీరు ఎప్పుడైనా వాయిస్ రికార్డ్ చేశారనుకోండి, ఆ వాయిస్ రికార్డ్ని కూడా మీరు ఒక టెక్స్ట్ లాగా చేసేయచ్చు అనమాట. వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత ట్రాన్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇంటూ, క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే చెప్పారో అది ఆటోమేటిక్గా టెక్స్ట్ రూపంలో వచ్చేసిద్ది అనమాట. అండ్ సామ్సంగ్ వాళ్ళు గూగుల్తో టైఅప్ అయ్యి ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. ఇది మోస్ట్ అడ్వాన్స్ ఫీచర్ అనిపించింది. సో ఎప్పుడైనా మీరు ప్రోడక్ట్స్ చూస్తున్నప్పుడు ఒక నచ్చింది బాగా, సో కింద హోమ్ బటన్ క్లిక్ చేసి ఉంచారంటే ఏఐ యాక్టివేట్ అవుతుంది. తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ని జస్ట్ సర్కిల్ చేయండి చాలు, అండ్ ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, రేట్ ఎంత మొత్తం చూపించింది అనమాట. జస్ట్ గ్యాజెట్స్ అనే కాదు, షర్ట్లు కానీ, ప్యాంట్లు కానీ, షూస్ కానీ, ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ సర్కిల్ చేయండి, అది ఏ ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతుంది, ఎంత దొరుకుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ లైవ్ ట్రాన్స్లేట్ ఫీచర్, వేరే వాళ్ళ ఫోన్ కాల్లో మీకు ఏదో తెలియని భాషలో మాట్లాడుతుంటే మీ నచ్చిన భాషకి మీరు అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మీరు హిందీకి కన్వర్ట్ చేయొచ్చు, వాళ్ళు హిందీలో మాట్లాడితే మీరు ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి హిందీ మాత్రమే ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉందన్నమాట. ఫ్యూచర్లో మనకి తెలుగు కూడా తెచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఎన్ని చూసాం ఇప్పటివరకు కెమెరా గురించి మాట్లాడలేదు. సో కెమెరా విషయానికి వస్తే దీంట్లో 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అండ్ 2 టెలిఫోటో ఉన్నాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ అప్ టు 5x ఆప్టికల్ జూమ్ ఉంటుంది, అండ్ ఇంకోటి 10 మెగాపిక్సెల్ అప్ టు 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ పిక్చర్స్ క్వాలిటీ చెక్ చేయండి, ఇది అల్ట్రా వైడ్, ఇది 1x, 3x, 5x, 10x, 30x అండ్ ఫైనల్లీ 100x జూమ్ అనమాట. అప్ టు 100x జూమ్ వరకు అయితే చేయొచ్చు. అండ్ పిక్చర్స్ కూడా న్యాచురల్గా అండ్ చాలా షార్ప్గా బాగా వస్తున్నాయి అనమాట. 100x నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, బట్ 100xతో దీన్ని జూమ్ చేస్తాను చూడండి.
అసలు అక్కడ 60 స్పీడ్ లిమిట్ బోర్డు ఉందని కూడా ఇక్కడ నుంచి కనపడట్లేదు అనమాట. బట్ ఈ ఫోన్తో అక్కడ ఏముందో కూడా మనకి అక్కడ అంత క్లారిటీగా లేపినా బట్ అంత దూరం ఏముందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఫోటో తీస్తే ఏఐ యూస్ చేసి అక్కడ కొంచెం డీటెయిల్స్ అయితే యాడ్ చేసి నీట్గా చేస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ మనకి 12 మెగాపిక్సెల్ క్యామ్ ఉందన్నమాట. పోర్ట్రేట్స్ మాత్రం చాలా బాగున్నాయి, సెల్ఫీలు కూడా బాగా క్లారిటీగా న్యాచురల్గా వస్తున్నాయి అనమాట. అండ్ వీడియో విషయానికి వస్తే మనం అప్ టు 8K 30 FPS వరకు రికార్డ్ అయితే చేయొచ్చు. రికార్డ్ చేసేటప్పుడు మనం అల్ట్రా వైడ్ నుంచి 1xకి 2xకి 3xకి అప్ టు 10x వరకు జూమ్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో జూమ్ లెవెల్స్ అయితే షిఫ్ట్ చేయొచ్చు మనం. అండ్ ఫైనల్లీ S Pen అనమాట. శాంసంగ్ అంటే నాకు S Pen గుర్తు వచ్చింది. ఫస్ట్ టైం నేను S Pen వాడటము, బట్ నాకు బాగా నచ్చిన ఫీచర్. మీకు నచ్చినప్పుడు స్క్రీన్ ఆఫ్ అయి ఉన్నా కూడా S Pen తీయటము, మీరు ఆ నోట్ చేయాలంటే వెంటనే స్క్రీన్ మీద నోట్ చేసేయచ్చు అనమాట. అండ్ S Pen ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే దీన్ని కొత్తగా AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. సో మీరు అన్న నోట్ చేసి దాన్ని టెక్స్ట్లా కన్వర్ట్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ని మీరు కావాలని మళ్ళీ ట్రాన్స్లేట్ కూడా చేయొచ్చు. అండ్ దీన్ని సమ్మరైజ్ ఆప్షన్ తీసుకొచ్చారు. పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉన్నాయనుకోండి, సింపుల్గా AI యూస్ చేసి సమ్మరైజ్ నొక్కారంటే అది ఆ పెద్ద పారాగ్రాఫ్ని కాస్త సింపుల్గా 2-3 ముక్కలు చూపించిద్ది అనమాట. అండ్ దాంతోపాటు మనకి చిన్న పాయింట్స్ రూపంలో కావాలంటే పెద్ద పారాగ్రాఫ్ని కూడా పాయింట్స్ రూపంలో ఇచ్చింది. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకా దీంట్లో టెస్ట్ చేయాల్సిన ఫీచర్స్ చాలా అయితే ఉన్నాయి. అవి మీకు ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ముఖ్యంగా BGMI గేమ్ ప్లే రివ్యూ వీడియో కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గేమ్ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఫ్రేమ్ డ్రాప్స్తో సహా టెస్ట్ చేద్దాము. దాంతోపాటు మనకి హీటింగ్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, మొత్తం టెస్ట్ చేద్దాం అనమాట. సో ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను సూన్ అయితే చేసేస్తాను. అండ్ ఈ మొబైల్ ఇంకా మీరు తెలుసుకోవాలంటే కనుక కామెంట్ చేయండి, దాని మీద కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ ఈ మొబైల్ ప్రైస్ మీకు తెలిసే కనుక కింద కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా హాట్ సింబల్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్. ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ మొబైల్ మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మరిన్ని వీడియోస్ తొందరలోనే మేము ముందుంటాను. అందరికీ టేక్ కేర్, బై అండ్ సీ యూ.